నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసీల రఘురాం గారు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మరియు గూడూరు సమన్వయకర్త మేరుగా మురళీధర్ గారు, సూలూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజయ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారని అన్న సమాచారం వచ్చిన ప్రతిసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి మరో చోటికి తరలించే ప్రయత్నం చేయడం సరికాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించినా జూలై 3న జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఇచ్చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాతులో భాగంగా జిల్లా జైల్లో కలుస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని కాకాని పూజిత అన్నారు. తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం అండగా నిలబడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. జూలై 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు విచ్చేసి తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తూ ఉండడం తమకెంతో ధైర్యంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే, నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఎప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు. మరి దానికి భిన్నంగా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం, అది కూడా ఒక అక్రమ కేసులో. ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం, వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది. అయితే ఆయన నేరుగా రావడానికి నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఎట్టకేలకు వచ్చే జూలై 3వ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాతులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 3వ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా, ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో, ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది. వీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెళ్తా ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో ఆ రోజు నుంచి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా, జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.